ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు. ఈ రోజు దేవుని యొక్క వాక్యము 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. మనుషులు ఈ దినాన చాలా మంది బలవంతంగా వారు పైకి ఎదగడానికి ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనతో చెప్పేది ఏంటో తెలుసా అంటే, మనము విశ్వాసముతో, ఓపికతో ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. విశ్వాసముతో ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆయన మన జీవితంలో చేసే కార్యాల కొరకు మనం ఎప్పుడైతే దీన మనస్సుతో, అంటే నిన్ను నీవు తగ్గించుకోవడం అంటే నిన్ను చీపుగా చూడడం కాదు, కానీ మనం దేవుని పైన డిపెండ్ అవ్వాలి. ఆయన గొప్పవాడని, ప్రభువా నీవు జ్ఞానవంతుడవు, నీ కార్యాలు గొప్పవి అని ఆయన్ని మనం హెచ్చించాలి. హెచ్చించినప్పుడు తగిన సమయమందు ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు. చూడండి, ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటినప్పుడు ఆ విత్తనం కొన్ని రోజులైన తర్వాత మొక్కై పైకి వస్తుంది. కానీ అది భూమి మీద ఉండగానే దేవుడు వాటిలో చేసే పనిని మనకి కనిపించదు. అది ఆ సీడు అది ఉబ్బి అందులో నుండి జీవము బయటికి వచ్చేంత వరకు దేవుడు చేసే పని మనకి ఎలాగైతే కనిపించదో, అదే రీతిగా దేవుడు ఒకానొక దినాన మనల్ని హెచ్చిస్తాడు. కాకపోతే దానికి ముందు మనలో వినయము, ఓర్పు, సహనము, విశ్వాసం, వీటన్నిటిని దేవుడు మనలో నుండి ఎదురు చూస్తున్నాడు. ఇది క్రమంగా ఆయన మీద డిపెండ్ అవుతూ మనము ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒకానొక దినాన ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే మన దేవుడు ఆన్ టైం గాడ్. సరి అయిన సమయంలో, తగిన సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించి ఆయన నామ మహిమ కొరకు వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. Be prepared for his coming. Bye.